IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తెలంగాణ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ సహా మొత్తం 1500 సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు షీ టీమ్స్. లష్కర్ బోనాల పర్యవేక్షణ కోసం 100 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామంటున్న నగర సిపి కొత్తకోట ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు భారీ బందోబస్తుని పోలీసులు ఏర్పాటు చేసి ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని అడిగి మరీష్ వాళ్ళు సార్, సికింద్రాబాద్ బోనాలకు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎంత బందోబస్తు ఏర్పాటు చేశారు? మనకు పోలీస్ శాఖ మాత్రమే చెప్పుకుంటే దాదాపు 1500 మంది మనకి ఇక్కడ ఈ బందోబస్తులో ఉన్నారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్, ఇట్లా అన్ని కలిపి ప్లస్ ఎస్బీ మఫ్టీలో ఉన్న వాళ్ళు కూడా. సో ఇది ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ మేము ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి సమావేశాలు నిర్వహిస్తూ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం కంటే కూడా ఇంకా మెరుగ్గా కొంచెం ఫైన్ ట్యూన్ చేసుకున్నాం. కొన్ని ఇబ్బందులు ఉన్న చోట ఫైన్ ట్యూన్ చేసుకొని ఈసారి ఇంకా సాఫీగా భక్తులకు దర్శనము, క్యూ లైన్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయేటట్లుగా మేము ఏర్పాటు చేసాం. కెమెరాలు కావచ్చు, విఐపీల తాకిడి కావచ్చు, వీటికి ఎలా అరేంజ్మెంట్ చేస్తాం? సీసీటీవీ కెమెరాస్ మనం అదనంగా ఆల్రెడీ ఉన్నాయి కాకుండా ఒక 120 దాకా సీసీటీవీ కెమెరాస్ పెట్టించాము. వాటన్నిటి ద్వారా ఇప్పుడు జాయింట్ కంట్రోల్ రూమ్లో కూడా మనం సీసీటీవీ వాచ్ చేస్తున్న టీం సపరేట్ ఉంది. ఏదైనా గమనిస్తే వాళ్ళు అంటే ఈ పోకిరీలు కానీ ఈ క్రైమ్ రిలేటెడ్ అంటే పిక్ పాకెటింగ్ కానీ గమనిస్తే వెంబడే అలర్ట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ప్లస్ మా టీమ్స్ ఫీల్డ్లో కూడా ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు సమన్వయంతో పనిచేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా. సమస్య ఉంది, వాళ్ళకు అనుమతి ఇవ్వట్లేదని కొంత అవన్నీ ఆల్ దట్ ఈస్ సాల్వ్డ్. మామూలుగా ఎట్లుంటుందంటే వాళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర మీకు తెలుసు, రంగం కానీ అవి తీసుకొని వస్తారు వాళ్ళంతా మనకు బోనాలు. సో వాళ్ళ పాత్ర ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనము అది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, దానికి ఎటువంటి ఆటంకం లేకుండా మనం వాళ్ళతో కూడా మా డీసీపీ గారు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి అంత ప్రశాంతంగా విన్యాసాలు ఘట్టాలు రేపు జరుగుతుంటాయి. వాటికి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి? రేపు మీకు తెలుసు కదా ఎలిఫెంట్ ప్రొసెషన్స్ కూడా ఉంటుంది. వాటి అరేంజ్మెంట్స్ కూడా దే ఆర్ ఆల్ ఇన్ ప్లేస్ అండ్ అన్ని రకాలుగా ఇవాళ ముఖ్యమైనది. బట్ రేపు కూడా మనకు మీకు తెలుసు వచ్చే 4వ ఆదివారం వరకు కూడా ప్రతిరోజు ఈ సిటీ ఇక్కడే కాకుండా సిటీలో కూడా ఎక్కడో చోట మనకు పెద్దగా జరుగుతాయి. లాల్ దర్వాజా కూడా తర్వాత వచ్చే ఆదివారం ఇంకా ఉంటుంది. అన్ని చోట్ల మనకు అన్ని రకాల బందోబస్తు. అవేర్నెస్ ఎలా ఉంది సార్? చాలా మంది రూమర్స్ క్రియేట్ చేసి కొంత సోషల్ మీడియాలో ఇబ్బంది, అట్లా నిఘా ఏమైనా ఏర్పాటు చేశారా సోషల్ మీడియా మీద? ఉంది, ఆ నిఘా ఉంటుంది. కానీ మేము సోషల్ మీడియా గురించి ఓవర్ రియాక్ట్ అయితే కాదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఏది నిజమైన వార్త, ఏది అబద్ధమైంది, ఏది పొలిటికల్లీ మోటివేటెడ్, ఏది ఎటువంటి దురుద్దేశంతో అన్నది. మనం అండ్ సోషల్ మీడియా అనేది ఒక నెససరీ ఈవిల్ అనొచ్చో ఇంకేమనొచ్చో తెలీదు. ఇన్ఎవిటబుల్, వీ కాంట్ అవాయిడ్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్, వాళ్ళు ఇవాళ పొద్దున్న రాస్తారు, ఎవరు పట్టించుకోరు. తప్పుడు వార్తల్ని ప్రజలు నమ్మరు, ప్రజలు చాలా తెలుసు. సో అది ఆటోమేటిక్గా డై డౌన్ అవుతుంది. ఎవరైనా ఇంకా పని కట్టుకొని ఆర్కెస్ట్రేటెడ్గా చేస్తే దానికి మేము విరుగుడు చర్యలు కూడా గట్టిగా తీసుకున్నాం. దర్శనం చేసుకున్నారు, సర్వే జన సుఖనోభవంతు. మొత్తం మీద సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు దాదాపు 1500 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేసాం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ శాఖ, హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ అన్ని చర్యలు కూడా తీసుకుందంటూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజు సుల్తాన్ టీవీ, హైదరాబాద్.